డిసెంబర్ 4 అండ్ డిసెంబర్ 13 ఈ రెండు డేట్లు గుర్తుపెట్టుకోండి. మీకు లాస్ట్లో ఖచ్చితంగా క్లారిటీ అనేది చెప్తా. ఎక్కడ చూసినా అల్లు అర్జున్ కేసుపై డిసెంబర్ 13న గల్లీ టు ఢిల్లీ ఇదల్లా అల్లు అర్జున్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అండ్ TV9 నుంచి మొదలు పెడితే అప్పుడే క్రియేట్ చేసిన ఛానల్ వరకు అల్లు అర్జున్ ఇంటి చుట్టూ అల్లు అర్జున్ చుట్టూ కెమెరాస్ తిరుగుతూనే ఉన్నాయి, మీడియా ఛానల్స్ తిరుగుతూనే ఉన్నాయి. మరి ఎందుకు ఏం కథ అనేది ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకున్నాం. ఇదల్లా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందనేది తెలుసుకున్నాం. మనం ఇదల్లా తెలుసుకోవాలంటే డిసెంబర్ 4వ తేదీ వెళ్ళాలి. సంధ్యా థియేటర్ డిసెంబర్ 4న ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ గారు తన కుటుంబ సభ్యులతో పుష్ప 2 మూవీకి చూడడానికి వచ్చినారు. మరి ఎవరి తప్పు ఏం కథ అనేది అది మీ ముందు 10 నిమిషాల్లో మీ ముందు కొడతా. మీరు నాకు క్లారిటీ అనేది ఎవరి తప్పు అనేది మీరే చెప్పండి. భాస్కర్ గారి కుటుంబందా, లేదంటే అల్లు అర్జున్దా, అండ్ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్దా, లేకుంటే సంధ్యా థియేటర్దా, ఈ 4 మీ ముందు పెడతా. మరి ఎవరి తప్పు ఏం కథ అనేది మీరే నాకు కామెంట్ చేయండి. సరే మరి వెళ్దామా. డిసెంబర్ 4న అల్లు అర్జున్ ప్రీమియర్ షో చూడడానికి పుష్ప 2 మూవీకి వచ్చాడు. అలాగే వాళ్ళతో పాటు భాస్కర్ గారి కుటుంబము మూవీ చూడడానికి సంధ్యా థియేటర్కి వచ్చింది. సరే అల్లు అర్జున్ అలా వచ్చాడు, ఫ్యాన్స్తో అలా తన లోపలికి యథావిధిగా వెళ్ళిపోయాడు. ఆ దొబ్బులాటలోనే భాస్కర్ గారి కుటుంబం భార్య అండ్ కొడుకు ఇద్దరు, ఒకరు సీరియస్లో ఉన్నారు, ఒకరు చనిపోయారు. మరి దీని అంతటికి కారణం ఎవరు? ఇటు పోలీసులదా, ఇటు గవర్నమెంట్దా, ఇటు అల్లు అర్జున్దా, ఇటు సంధ్యా థియేటర్దా, 4 ఎవరి తప్పు ఏం కథని మనం తెలుసుకున్నాం. సరే మరి ఇప్పుడు మనం 13వ తేదీకి వద్దాం. అటు ఇటు 11:30 నుంచి 11:40 వరకు ఈ మధ్యలో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా మారి మోగిపోయినాయి మీడియా ఛానల్స్ కానీ అండ్ అలాగే పబ్లిక్ టాక్స్ కానీ. ఉదయం డిసెంబర్ 13వ తేదీ ఉదయం 11:40 నుంచి డిసెంబర్ 14 ఉదయం 6:40 వరకు ఈ కేసు ఇలాగే అల్లు అర్జున్ చుట్టూ తిరుగుతూ ఉన్నది. మరి దీనికి బెయిల్ ఇప్పించింది ఎవరు, ఏం కథ అనేది నేను మీ ముందు పెడతా. ఈ బెయిల్ ఇప్పించింది నిరంజన్ రెడ్డి. అల్లు అర్జున్ స్టేషన్ నుంచి వచ్చినాక ఒక మాట అన్నాడు, ఈ చట్టంపై, ఈ పోలీసులపై ఇవల్ల నాకు నమ్మకం ఉంది. ఈ బెయిల్ ఇప్పించింది నిరంజన్ రెడ్డి. ఈ నిరంజన్ రెడ్డి డిసెంబర్ 14వ తేదీ గల్లీ టు ఢిల్లీ వినపడుతున్న పేరు నిరంజన్ రెడ్డి. ఈ నిరంజన్ రెడ్డి అనేది ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇతను ఎవరు, ఏం కథ అనేది తెలుసుకున్నాం. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇతనే ప్రతిసారి కోర్టులో ఇతనే పోరాడుతూ ఉంటాడు కోర్టుల్లో. అలాగే మన వైసీపీ తరఫు నుంచి ఎంపీ గారు, మనం ఇంకా తెలుసుకోవాలంటే ఇంకా కొంచెం జూమింగ్ చేసి చూస్తే ఆచార్య ప్రొడ్యూసర్, తను సినిమా ప్రొడ్యూసర్, అటు లాయర్, ఇటు ప్రొడ్యూసర్ అండ్ ఇటు ఎంపీ, ఈ 3ని మేనేజ్ చేస్తూ ఇతను కొనసాగుతూ ఉన్నాడు. ఇతనే అల్లు అర్జున్ తరఫు నుంచి బెయిల్ తెప్పించింది. సరే మరి డిసెంబర్ 14 ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు మీటింగ్ వెళ్ళారు. మరి అక్కడ ప్రశ్నలు చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది మీడియా ఛానల్స్ తోటి. అలాగే అందులో ఒకరు ఇలా అడిగారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అల్లు అర్జున్ కేసుపై మీ ఒక ఒపీనియన్ ఏంటంటే, ఇండైరెక్ట్గా అల్లు అర్జున్ పై కేసు రేవంత్ రెడ్డి దీన్ని నడిపిస్తున్నాడు అని ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి చెప్పేశాడు. ఎందుకంటే హైదరాబాద్లో మీడియా ఛానల్స్ అడిగితే అలాగే చెప్పాడు, ఢిల్లీలో అలా చెప్పాడు. మరి ఇది ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారే దీన్ని నడిపిస్తున్నారు అనిపించింది. ఎందుకంటే ఒక ఈవెంట్లో అల్లు అర్జున్ గారు రేవంత్ రెడ్డి పేరు పలకలేదు. సరే మరి డిసెంబర్ 13వ తేదీ సాయంత్రం 6:40 బెయిల్ వచ్చింది. మరి ఇప్పుడు ప్రజెంట్లో ఉన్న గవర్నమెంట్ మాత్రం అల్లు అర్జున్ని డిసెంబర్ 14వ తేదీ ఉదయం 6:40 బయటికి రిలీజ్ చేసింది. మరి ఇదల్లా రేవంత్ రెడ్డి ప్లానే. మరి నేను చెప్తున్నది కాదు బెయిల్ గురించి, ఇది నిరంజన్ రెడ్డి చెప్తున్నాడు. సరే మరి అల్లు అర్జున్ స్టేషన్ నుంచి బయటకు వచ్చినాక 2 మాటలు చెప్పాడు. 1, థ్యాంక్ యూ సో మచ్. 2, నేను నా రాజ్యాంగం పట్ల నేను ఎప్పుడు రుణపడి ఉంటా, నేను దాన్ని గర్వవిస్తాను. అల్లు అర్జున్ గారు బయటకు వచ్చాక తన గీత ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళకుండా గీత ఆఫీస్కి వెళ్ళాడు. అక్కడ చాలా తన ఫ్రెండ్స్ను, మూవీ యాక్టర్స్ను వాళ్ళ ఆఫీస్లో ఒక గంట కేటాయించి మళ్ళీ తన ఇంటికి వెళ్ళిపోయాడు. తన ఇంటి దగ్గరికి తన కోసం సపోర్ట్గా నిలవడానికి అండ్ పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ గారు అండ్ త్రివిక్రమ్ గారు, ఆనంద్ దేవరకొండ, విజయ్ దేవరకొండ అండ్ రానా దగ్గుపాటి గారు, నాగ చైతన్య గారు, అఖిల్ గారు చాలా మంది వచ్చేసారు తనకు సపోర్ట్గా నిలవడానికి. మరి దీనిపై తప్పు ఎవరిది, ఏం కథ? భాస్కర్ గారి కుటుంబందా, అల్లు అర్జున్దా,
మరి టయానికి రాని పోలీసులదే అండ్ ప్రజెంట్లో ఉన్న గవర్నమెంట్దే. ఇక్కడ పోలీసుల దగ్గర అయితే ఎలాంటి ప్రూఫ్స్ లేవు. ఎందుకంటే ఆల్రెడీ సంధ్య థియేటర్ డిసెంబర్ 2వ తారీఖునే వాళ్ళకి లెటర్ పంపించేసిందంట. పోలీసుల దగ్గర ఒక ఎలాంటి ప్రూఫ్స్ లేవు అల్లు అర్జున్ గారిని జైల్లో వేయడానికి. అల్లు అర్జున్ దగ్గర అండ్ సంధ్య థియేటర్స్ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. సంధ్య థియేటర్ వాళ్ళు డిసెంబర్ 2వ తారీఖునే పోలీసులకు అండ్ గవర్నమెంట్కి చెప్పారంట, డిసెంబర్ 4వ తారీఖు అల్లు అర్జున్ ప్రీమియర్ షో చూడడానికి తన ఫ్యామిలీతో వస్తున్నాడని. మరి ఇక్కడ తప్పు ఎవరిది ఏం కాదు అనేది మీ ముందే ఉంచుతున్నా. మరి మీరు కామెంట్లో ఖచ్చితంగా నాకు తెలియజేయండి. ఎందుకంటే అండ్ అటు భాస్కర్ గారిదే ఇటు అల్లు అర్జున్ గారిదే, ఈ రెండింటి మధ్యలో తప్పు ఎవరిది ఏం కథ అనేది తెలియజేయండి. అండ్ రెండోదిగా అండ్ ఇటు ఆడియన్స్దే ఇటు లేకుంటే పోలీసులదే అండ్ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్దే, మరి ఎవరిది ఏం కథ అనేది తప్పు నాకు ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. సరే, మరి ఇక్కడ దాకా నా వీడియోలోకి వచ్చారంటే మీకు ఎంతో నాకు కంటెంట్ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. మరి ఇలాంటి వీడియోలు మరి ఎన్నో వస్తుంటాయి. నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ చేసుకోండి. ఇలాగే ఎప్పుడు నాకు మీ లవ్, మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. లవ్ యూ గైస్.